హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బింబిసారుడు అనే చిన్న పిల్లల కథ చెప్పుకుందాం. ప్రాచీన భారతదేశంలో మలయాపుర అనే దేశం ఉండేది. ఆ దేశాన్ని జయసింహ అనే రాజు పరిపాలించేవాడు. జయసింహ వీరగాథలు దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉండేవారు. యుద్ధంలో భయమెరుగని యోధుడని, అతని ఆలోచన మేధాశక్తికి తిరుగేలేదని తెలిసిన వాళ్ళందరూ ఆయన్ను కొనియాడుతూ ఉండేవారు. కొంతకాలం తరువాత జయసింహ కళ్యాణం హిందూపురానికి చెందిన కేశవర్ధని అనే యువరాణితో కుదిరింది. కేశవర్ధనిని కళ్యాణమాడడానికి జయసింహ తన నావలో బయలుదేరాడు. కొన్ని రోజులు సముద్రం మీద ప్రయాణం చేసిన తరువాత జయసింహ హిందూపురానికి చేరాడు. హిందూపురానికి చేరేసరికి అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఆకాశం నుండి బింబిసార అనే రాక్షసుడు ఊడిపడి యువరాణిని ఎత్తుకుపోయాడట. అతను తూర్పు వైపుగా ఎగురుకుంటూ వెళ్ళాడని తెలిసింది. జయసింహ ఇక ఆలోచించకుండా వెంటనే ఆ బింబిసారుడు వెళ్ళిన వైపు నావలో ప్రయాణమయ్యాడు. రోజుల తరబడి నావలో ప్రయాణం చేస్తున్న బింబిసారుడు గాని, అతను నివసించే దీవి గాని ఎక్కడా కనపడలేదు. ఇలా కొన్ని రోజులు ప్రయాణం చేసిన తరువాత ఒక రోజు రాత్రి భయంకరమైన తుఫాను చెలరేగి అలల తాకిడికి జయసింహ ప్రయాణిస్తున్న నావ తునాతునకలయ్యి సముద్రంలో మునిగిపోయింది. జయసింహ ఒక చెక్కని పట్టుకొని దాని ఆధారంగా తేలసాగాడు. అదే సమయంలో అనుకోకుండా ఒక పెద్ద తిమింగళం వచ్చి జయసింహను మింగేసింది. జయసింహ తిమింగళం పొట్టలో చేరాడు. ఆ తిమింగళం పొట్టంతా భయంకరమైన చేపల వాసనతోనూ సముద్రం వాసనతోనూ నిండిపోయింది. ఎలాగైనా నేను ఈ తిమింగళం నుంచి తప్పించుకొని తీరాలి అనే బలమైన పట్టుదలతో జయసింహ తన ఖడ్గాన్ని తీసి తిమింగళం పొట్ట చీల్చడం మొదలుపెట్టాడు. కొంతసేపు తర్వాత జయసింహ తిమింగళం పొట్టను చీల్చుకొని బయటకు వచ్చాడు. అలా సముద్రం మీదకి మళ్ళీ తిరిగి వెళ్ళి జయసింహ ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని ఈదుకుంటూ ఏదో ఒక ద్వీపం ఒడ్డుకి చేరాడు. ఆ ద్వీపమంతా ఎన్నో విచిత్రమైన పళ్ళు కాసి ఉన్న చెట్లతో నిండిపోయి ఉంది. జయసింహ తన ఆకలి తీరే వరకు నచ్చిన పళ్ళన్నీ తిన్నాడు. కడుపులో ఆకలి తీరి కొంచెం ఓపిక వచ్చిన తరువాత ఆ దీవిలో ఏముందని అన్వేషించడం మొదలుపెట్టాడు. అలా దీవంతా తిరుగుతున్న జయసింహకి ఒక చోట తపస్సు చేసుకుంటున్న ఒక ముని కనిపించాడు. వెంటనే జయసింహ ఆ ముని కాళ్ల మీద పడి తన కష్టాలన్నీ చెప్పుకొని, బింబిసారుడు నివసించే ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియడం లేదు స్వామి అని చెప్పాడు. వెంటనే ముని, బింబిసారుడు ఉండే ప్రదేశం నాకు తెలుసు. అదిగో దూరంగా చెట్టు కనిపిస్తుంది చూడు, ఆ చెట్టు మీదకి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి 2 భారీ పక్షులు వచ్చి కూర్చుంటాయి. ఆ 2 అతి భారీ పక్షులు బింబిసారుడు దీవి నుండి రోజూ వచ్చి అక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని తిరిగి ఆ దీవికే వెళ్ళిపోతాయి. నువ్వు ఆ పక్షులకు కనబడకుండా దాక్కుని వాటి కాళ్లను గట్టిగా పట్టుకో. అవి నిన్ను బింబిసారుడు ద్వీపానికి చేరుస్తాయి. బింబిసారుడు ద్వీపానికి చేరిన తరువాత ఆ ద్వీపంలోకి ప్రవేశించడం చాలా కష్టం. ఆ ద్వీపంలో ఉన్న చెట్లన్నీ మంత్రించిన చెట్లు. అవి బయటవాడిని లోపలికి రానివ్వవు. వాటిని నువ్వు తప్పించుకొని లోపలికి ప్రవేశించాక నీకు బింబిసారుడి కోట కనిపిస్తుంది. కోటలోకి వెళ్ళకు. బింబిసారుడి ప్రాణం ఆ కోట పక్కనే ఉన్న కోనేరులో తిరుగుతూ ఉన్న బంగారు ఎరుపు ఛాయలు కలిగిన ఒక చాపలో ఉంది. నువ్వు అర్ధరాత్రి 12 గంటల వరకు వేచి ఉండి ఆ సమయంలో ఆ కోనేరులో ప్రవేశించి ఆ చేపను వెతికి పట్టుకుని దాన్ని సంహరిస్తే బింబిసారుడు హతమవుతాడు. అప్పుడు నువ్వు నీ యువరాణిని తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పారు. వెంటనే జయసింహ ఆ మునికి నమస్కరించి కృతజ్ఞత చెప్పుకొని ఆ మహావృక్షం దగ్గరకు వెళ్ళి ఆ పక్షుల రాక కోసం ఎదురు చూడసాగాడు.
సరిగ్గా 12 గంటల సమయంలో ఆ 2 అతి భారీ పక్షులు ఎగురుకుంటూ రావడం జయసింహ కనిపించింది. ఆ పక్షులు దూరం నుంచి ఎగురుతూ వస్తున్నప్పుడే ఆ రెక్కలు చేస్తున్న శబ్దానికి ఆ దీవంతా మారుమోగిపోయింది. ఆ పక్షుల రెక్కలు చూస్తే అవి ఆకాశాన్ని కప్పేస్తున్నాయా అన్నంత పెద్దగా ఉన్నాయి. ఆ అతి భారీ రాక్షస పక్షులు వచ్చి ఆ మహావృక్షం మీద వాలినప్పుడు ముని చెప్పినట్లే జయసింహ చాలా నిదానంగా ఆ పక్షి వెనక్కి చేరి సరిగ్గా పక్షి ఎగరడానికి సిద్ధమయ్యే సమయానికి ఒక పక్షి కాలు పట్టుకొని కూర్చున్నాడు. ఆ 2 పక్షులు ఎగురుకుంటూ బింబిసారుడు దీవిలోకి వెళ్లి చేరాయి. అవి బింబిసారుడు దీవిలో దిగే సమయానికి జయసింహ అడవిలోకి దూకేశాడు. జయసింహ అడవిలోకి దూకగానే పక్కనే ఉన్న మంత్రించిన మహావృక్షాలు ఉలిక్కిపడి, ఎవర్రా నువ్వు? ఈ దీవిలోకి ప్రవేశిద్దామనుకుంటున్నావా? బయట వాళ్ళు ఈ దీవిలోకి ప్రవేశించడానికి మేము ఒప్పుకోమని మీకు తెలియదా అని జయసింహం మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. జయసింహ వీరోచితంగా వాటి నుండి ఎదుర్కొంటూ తన ఖడ్గంతో ఆ వృక్షాల కొమ్మలను నరకడం మొదలుపెట్టాడు. ఆ దాడిలో జయసింహ దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా ఆ వృక్షాల నుంచి తప్పించుకుంటూ వాటి కొమ్మలన్నింటినీ నరికేశాడు. తర్వాత జయసింహ ఆ వృక్షాలను దాటి ముందుకు ప్రవేశిస్తే అక్కడ ఒక అద్భుతమైన కోట కనిపించింది. ముని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి జయసింహ ఆ పొదలోనే అర్ధరాత్రి వరకు వేచి ఉన్నాడు. అర్ధరాత్రి వెన్నెల కోనేరులో పడే సమయానికి జయసింహ ఆ కోనేరులో దిగడం ఆరంభించాడు. జయసింహ కోనేరులో దిగుతూ ఉండగా ఒక దేవత ప్రత్యక్షమై, ఇది నా ఆధీనంలో ఉన్న కోనేరు. నువ్వు నా అనుమతి లేకుండా ఈ కోనేరులో ప్రవేశించలేవు. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే నిన్ను ఈ కోనేరులోకి ప్రవేశించనిస్తాను, లేకపోతే నిన్ను మింగేస్తాను అంది. చెప్పు మాత, నీ ప్రశ్న ఏమిటి? సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. రాజుకి కావాల్సిందేంటి? సింహాసనమా, గుండె ధైర్యమా? రెండిట్లో ఏదో చెప్పు అంది. జయసింహ ఆలోచించి, మాత, సింహాసనం అనేది రాజుకి అవసరం, కానీ ఆ సింహాసనం నిలబెట్టాలన్నా, సింహాసనం చేయి జారినప్పుడు ఆ పరిస్థితిని తట్టుకోవాలన్నా రాజుకి ఉండవలసింది గుండె ధైర్యమే. గుండె ధైర్యం ఉంటే పోయిన సింహాసనాన్నైనా తిరిగి చేజిక్కించుకోవచ్చు. అందువలన ఏ రాజుకైనా ఏ మనిషికైనా ముఖ్యమైనది గుండె ధైర్యమే అని సమాధానం చెప్పాడు. వెంటనే ఆ దేవత ప్రసన్నమై జయసింహని ఆశీర్వదించి కోనేరులోకి ప్రవేశించడానికి అనుమతించింది. జయసింహ కోనేరులో ఈదుతూ ఆ బంగారు ఎరుపు ఛాయగల చేప కోసం వెతకడం ఆరంభించాడు. కొంతసేపు తర్వాత బంగారు ఎరుపు ఛాయగల ఆ చేప జయసింహకు కనపడింది. ఎంతో ప్రయాసపడి జయసింహ తప్పించుకొని పారిపోతున్న చేపను పట్టుకొని చివరికి దాన్ని తన ఖడ్గంతో నరికేశాడు. జయసింహ చేపను నరికిన వెంటనే ఆ కోటలో ఉన్న బింబిసారుడు గట్టిగా అరిచి కుప్పకూలి చనిపోయాడు. కోనేరులో నుంచి బయటకు వచ్చిన జయసింహ ఆ కోటలో ప్రవేశించి బందీగా ఉన్న యువరాణిని విడిపించి తన రాజ్యానికి తీసుకువెళ్లి ఘనంగా కళ్యాణం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించసాగాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, అవి అర్థం కాని విధంగా ఉన్నా, మనం తడబడకుండా ఉంటే ఏదో ఒక మార్గం మనకు కనిపిస్తుందనేది ఈ కథ మనకు చెప్తుంది. ఇక్కడితో ఈ కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.